కాకినాడ సామర్లకోట్ల మండలం వేట్లపాలెం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కళ్ళు చెదిరే నిజాలు. నిజానికి ఇద్దరు మహిళలు అక్కడ చేస్తున్న సేవలు ఇంత అద్భుతంగా ఉన్నాయా అని ఒక సభలో స్వయంగా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ చెబుతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. చనిపోయిన వారంతా కూడా ముద్దలుగా మారిపోయారు. మగవారు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న నేపథ్యంలో పెద్దాపురం మహిళా ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీఓ హిమా మహేశ్వరి వీరిద్దరూ కూడా తన ప్రాణాలకు తెగించడం కాదు, అక్కడ దుర్వాసన విరజలుతున్న అక్కడ ఉన్న మృతదేహాలను పట్టుకుంటుంటే ముక్కలుగా వచ్చేస్తున్నా ఏ మాత్రం లొంగకుండా భయపడకుండా వారు చేసిన సేవలు అమోహం అంటూ స్వయంగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు చాలా ఉత్తములు. నిజానికి ఉద్యోగం అంటే ఏదో చేసేసాం అయిపోయిందని కాదు, నిజానికి నిజమైన సమయంలో ఉద్యోగం అంటే ఇదే విధంగా చేయాలి అనే విధంగా నిరూపించారు. కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీఓ హిమ మహేశ్వరిలు అంటూ కలెక్టర్ స్వయంగా ప్రకటించారు, మాట్లాడారు. ఈ సందర్భంగా వారిద్దరిని అతిరథ మహానుభావుల ముందు ఘనంగా సత్కరించారు. సరే ఆ కార్యక్రమం చూద్దాం. 10 నిమిషాలు జరిగింది. నేను చేరేటప్పటికి నాకు 2:40, 2:45 అయింది కాకినాడ నుంచి చేరేటప్పటికి. అప్పటికి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే అక్కడున్న డెడ్ బాడీని చూడడానికే భయంకరం. అలాంటిది గ్లౌస్ వేసుకొని పట్టుకొని వాటిని లిఫ్ట్ చేయడం, అప్పటికప్పుడు జనాలు అందరూ రారు కదా. అందరినీ ఎంతమంది మనం నిజంగా పోతే ఒక డెడ్ బాడీని పట్టుకొని ఎత్తాం, మీరు చెప్పండి ఎంతమంది చేస్తారు? సగానికి సగం ఎందుకు బాబు మనకు వచ్చిందని చెప్పి పక్కేద్దాం. అలాంటిది అండ్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో జరిగినప్పుడు రేపు మా మీద ఏమన్నా మళ్ళీ యాక్షన్ జరుగుతున్న భయం ఉంటుంది మనసులో. నాకు యాజ్ ఎ కలెక్టర్గా నాకు ఉంది. అలాంటిది ఆ భయంలో ఉండి అక్కడ పరిస్థితి చూసి ఫ్యామిలీ ఏమనుకుంటుందా, ఇంట్లో పిల్లలు ఉన్నారో, ఇంట్లో అవన్నీ ఆలోచించకుండా వాళ్ళిద్దరూ నైట్ ఐ థింక్ సీఎం గారు వచ్చి సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత నేను 12:30 అట్లా వెళ్తే అప్పటికి వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ చెక్స్ పంపిణీ చేయాలి. ఆ బాధలో అంత బాధలో ఉన్న ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంట్లో చనిపోయారు, రాత్రి కూడా ఎలా చనిపోయారో వాళ్ళకి తెలియదు, అంత దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఎవరి పేరు మీద మనం గవర్నమెంట్ నుంచి చెక్ ఇవ్వాలి అనడం ఎంత కష్టం, మీకు అర్థమైంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ చెక్ ఎవరి పేరు మీద ఉండాలో రాయించుకొని నెక్స్ట్ డే మళ్ళీ అందరూ హానరబుల్ మినిస్టర్స్, పబ్లిక్ మినిస్టర్స్ అందరూ వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చెక్స్ అన్ని మేము 10-11 ఎంతో స్టార్ట్ చేసాం. అప్పటికి అందరికీ రెడీగా చెక్స్ రెడీ చేసి పెట్టుకోగలిగాం. సో దిస్ అన్ ఇన్స్పిరేషన్ నా పర్సనల్లీ ఫర్ అస్. మేము మీ ఆల్సో కాదు చాలా నేర్చుకున్నాం ఆ రోజు వాళ్ళిద్దరిని చూసి. సో మీ అందరి ముందు ఒకసారి వాళ్ళు పడ్డ కష్టానికి వీ వాంటెడ్ టు పే అవర్ రెస్పెక్ట్స్. ప్లీజ్. విపత్కరమైన పరిస్థితుల్లో ఒక మహిళ ప్రమాదకరమైన బాడీని టచ్ చేయడానికే భయపడే పరిస్థితుల నుంచి వారి సామర్థ్యంతో పరిపూర్ణమైన అంగీకారంతో వారు చేయగలిగిన సహాయం చేసేందుకు గౌరవ కలెక్టర్ గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, ఇంతమంది పెద్దల చేతుల మీదుగా వారి సామసౌకర్యం సేవలకి సత్కారం